ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషంగా నుండి పాటలు పాడి, ఇదే యెహోవా వాక్కు. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండి ప్రార్థన చేసుకున్నాడు. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ భాషను సమీపిస్తూ ఉన్నాను. ఈ చివరి దినాల్లో, ఈ భయంకర పరిస్థితుల్లో గత వారం అంతా మీ కృపలో భద్రపరిచి క్షేమం ఇచ్చి ఈ పరిశుద్ధ ముందు సరిగా వీక్షించినందుకు మీకే స్తుతి స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును కాక ఆరాధిస్తున్నాము. అలాగే ప్రభువా, చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన అందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మార్గం సరళం చేయండి, ఆటంకాలు తొలగించండి, సకాలంగా నడిపించండి. మీ మందిరంలో చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనం ఉంచుకోనండి. మాకు మేలుకరముగా, మీకు మహిమకరముగా ఉండలాగిన మమ్మల్ని ప్రతి విషయంలో కూడా క్రమంగా నడిపించడం ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటలు పాడినప్పుడు మా స్వరం ముట్టండి, గంభీరముగా పాటలు పాడిన స్థితించి గణపరచడానికి సహాయం చేయండి. మీ వాక్యాన్ని పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు మీ స్వరాన్ని మాకు అనుగ్రహించి, మీ వాక్యంతో మా హృదయాన్ని నింపి, మీ వాక్య వెలుగులో మా జీవితాన్ని సవరించి దీవించడం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన శక్తి కలిగి పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అభిషేకించడం ప్రార్థన చేస్తున్నాం. ఆరంభం నుంచి ఆఖరి వరకు అరితిగా అన్ని విషయాల్లో కూడా మనం క్రమంలో నడిపించడం, ఈ మందిరంలోని మా ప్రవర్తన సరిచేసి జాగ్రత్త చేసి అయ్యా మాకు దీవులు తెచ్చినట్లుగా మమ్మల్ని నా తండ్రి నడిపించి, మమ్మను నా తండ్రి నడిపించడంలోనూ ఆదరణ నడిపించడంలో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోవాలి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రతిభాగంగా కీర్తన గ్రంథంలో నుంచి కోరహ కుమార్ రాసినటువంటి 84వ కీర్తనను రాజేంద్ర ప్రసాద్ గారు ఉత్తర ప్రతిభాగంగా చదువుతారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమ, ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా కోరా కుమారుల రాసినటువంటి 84వ కీర్తన చదువుకుందాము. చివరి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాము. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరాలను చూడవలెను, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలుచున్నది. జీవము గల దేవుని దర్శించటం నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకవేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠమును తినే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు పాకాల్లోయలో పడి విడుచు, దాని జలమయముగా చేయుదురు. తొలకరి వారు దానిని నీళ్లతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మాకేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. ఈ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తి ఈరుల గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారముల తప్పుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మించుకోవారు ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ నిమిత్తమై ఆశీర్వదించును గాక. ప్రత్యేకమైన పాటలు ఉన్నాము. మొదటిగా వేళాంగిని వచ్చి ఒక పాట పాడుతుంది. మార్గము చూపుమో ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు
పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేవా నిన్ను చేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. దూరదేశములో నా బాగుండు నన్ను కొనుచు తప్పితి మార్గము. తరలిపోయిరి నేను నమ్మి నా హితులెల్ల తరిమే దారిద్ర్యము. జ్ఞాపకం చేసుకో యేసయ్యా, దారి తప్పిన ఈ గొరియను. జ్ఞాపకం చేసుకో మెస్సియా, జారిపడిన ఈ నాణెమును. జ్ఞాపకం చేసుకో యేసయ్యా, దారి తప్పిన ఈ గొరియను. జ్ఞాపకం చేసుకో మెస్సియా, జారిపడిన ఈ నాణెమును. జ్ఞాపకం చేసుకో మెస్సియా, జారిపడిన ఈ నాణెమును. జ్ఞాపకం చేసుకో యేసయ్యా, దారి తప్పిన ఈ గొరియను.
కనులుండి గుడ్డివాడనై కుంటలో పడితిని నా యేసయ్యా, కాళ్ళుండి కుంటివాడనై ఊబిలో దిగితిని నా మెస్సయ్యా. కనులుండి గుడ్డివాడనై కుంటలో పడితిని నా యేసయ్యా, కాళ్ళుండి కుంటివాడనై ఊబిలో దిగితిని నా మెస్సయ్యా. చేయి చాచి నా చేయి పట్టి లేవనెత్తుము నా యేసయ్యా, చేయి చాచి నా చేయి పట్టి లేవనెత్తుము నా యేసయ్యా. జ్ఞాపకం చేసుకో యేసయ్యా, దారి తప్పిన ఈ గొర్రెను నీ స్వరమును విననైతిని నా యేసయ్యా, నోరుండి మూగవాడనై నీ మాటను మరచితి నా మెస్సయ్యా. నాపైకి దిగిరమ్మయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. నాపైకి దిగిరమ్మయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. Cristo,
ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను అరుణముగా చదువుతుండగా వచ్చి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. ఆదికాండం 19వ అధ్యాయం 23వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఆదికాండం 19వ అధ్యాయం 23వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఆదికాండము 19వ అధ్యాయము 23వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాము. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశం యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగ వలె లేచుచుండెను. దేవుడు ఆ మైదానం పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. దేవుడి వాక్యం దీవించునుగాక. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జగముకి రాజుగా చేసియోనా లేరని దేవునికి స్తోత్రము యాగము చేయుటయే మంచిది మనమందరము స్తుతి యాగము చేయుటయే మంచిది. చదువుకున్న వాక్య భాగం ఆదికాండం 19వ అధ్యాయం 23వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటంటే దేవుని కాపుదల, దేవుని కోపం అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మనకందరికీ దేవుని కాపుదల కావాలి. కొన్ని సంవత్సరం అంతా దేవుని కాపుదలలో మన క్షేమాన్ని అనుభవించాం. మనమందరము దేవుని కోపం నుండి తప్పించబడాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుని కోపం నుండి మనం తప్పించబడి దేవుని కాపుదలలో భద్రపరచబడాలి. ఇది మనందరి కోరిక, మన క్షేమం నిమిత్తమైనటువంటి కోరిక. అలాగే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. దేవుని కోపమునకు తాళజాలిన వాడెవడు? దేవుని కోపమునకు తట్టుకోగలిగిన వాడెవడు? ఎవరు లేడు. కనుక దేవుని ఉగ్రతను, దేవుని కోపాన్ని తప్పించుకోవడానికి ప్రతి మనిషి ఇష్టపడతాడు. అలాగే దేవుని కాపుదల్లో ఉండడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ప్రభుత్వం యొక్క కాపుదల కంటే ప్రభు యొక్క కాపుదల చాలా శ్రేష్టమైనది. ప్రభుత్వం యొక్క కాపుదల జరగబోయే విపత్తులను ఎరిగినటువంటిది కాదు. దేవుని కాపుదల జరగబోయే విపత్తులు అన్నిటినీ కూడా ఎరిగినటువంటిది కనుక, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాపాడగలిగేది కనుక దేవుని కాపుదల మనందరికీ అవసరం, క్షేమకరం. చదువుకున్న వాక్య భాగంలో మనకందరికీ తెలిసిన సంఘటనే సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు పరీక్షించినప్పుడు, వారి యొక్క పాపం ఘోరమైనదిగా కనబడినప్పుడు దేవుని యొక్క కోపం వారి మీద కుమ్మరించాడు. అగ్ని జ్వాలలు వచ్చి ఆ పట్టణాలను, ఆ మనుషులను సమస్తాన్ని దహించి వేయడం జరిగింది. ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక విషయం నేను 29వ వచనంలో నేను చదువుతాను, చూడండి. మన అంశానికి తగినటువంటి వచనం అది. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు
దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యనే లోతు నశించకుండా అతను తప్పించాను. ఈ వచనములో దేవుని కాపుదల కనబడతా ఉంది. దేవుని కాపుదల లోతు పొందుకున్నాడు కనుక ఆ ఘోరమైన అగ్నికిరణంలో నుంచి అతను తప్పించబడ్డాడు. ఆ నాశనంలో నుంచి అతడు తప్పించబడ్డాడు. కానీ అదే ప్రాంతంలో అదే సమయంలో మరి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణస్థులు అందరూ కూడా నశించిపోవడం జరిగింది. కాగా 29వ వచనంలో ఈ రెండు కనబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కోపం రెండు కనబడుతూ ఉన్నాయి. అలాగే సొదొమ గొమొర్రా పట్టణం ఆ సంఘటన మనకు తెలుసు. ఆ పట్టణంలో పశువులేమి, మందలేమి, మరి గడ్డి పరకలేమి, గృహాలేమి, మనుషులేమి అందరూ నశించిపోయారు. కానీ లోతు కుటుంబం మాత్రం కాపాడబడింది. అందుకనే మనం చదువుకున్న అంశంలో కూడా, చదువుకున్న వాక్య భాగంలో కూడా దేవుని కాపుదల, దేవుని కోపం అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని కాపుదల ఎవరికి ఉంటుంది? దేవుని కోపం ఎవరి మీద ఉంటుంది? దేవుని కోపం తప్పించుకోవడానికి ఉన్న మార్గం ఏమిటి? ఈ మూడు విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని యొక్క కాపుదల అందరికీ ఉంటుందా? ఉండదు. దేవుని చేత విడిచిపెట్టబడిన వారికి ఉండదు. దేవుణ్ణి విడిచిపెట్టిన వారికి ఉండదు. దేవుడు లేని వారికి ఉండదు. ఏదో ఒక సమయంలో వారు ఆ యొక్క కోపాన్ని భరించాల్సిందే. కనుక అందరికీ దేవుని కాపుదల కావాలి, కానీ అందరికీ ఉండదు. ఎవరికి ఉంటుందో అది మనం అర్థం చేసుకుంటే దేవుని కాపుదలను కోరుకుంటున్న మనము ఆ రీతిగా ఉండడానికి మనం తీర్మానం చేసుకోవడానికి సహాయకరంగా ఉంటాయి. ఆ మేరకు మనం మొదటిగా ఆలోచన చేద్దాం. దేవుని కాపుదల ఎవరికి ఉంటుందో ఇదే ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనం నుంచి 26వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఈ సొదొమ గొమొర్రా విషయాల్లో అబ్రహాము యొక్క ప్రార్థనలో మనకు అర్థమయ్యే విషయాలు. ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనం నుంచి 26వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దేవునికి సమీపించి ఇట్లా అంటున్నాడు, దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేయుదువా? ఎంత చక్కటి మాట అన్నాడో చూడండి. దేవుని దగ్గర సమీపించి అబ్రహాం చెబుతున్న మాట ఏమంటున్నాడు? దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? అబ్రహాము యొక్క ఆలోచన అంతా ఏమిటంటే, ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో అబ్రహాము బంధువులు ఉన్నారు. ఎవరు? లోతు. అక్కడ అబ్రహాము యొక్క సహవాసంలో దేవుని బిడ్డగా ఉన్నవాడు కనుక ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో కూడా అతడు నీతిమంతుడిగా, భక్తిపరుడుగా ఉంటాడని తలంచి డైరెక్ట్గా లోతుని కాపాడని చెప్పకుండా దుష్టులతో కూడా నీతిమంతులను కూడా నీవు నాశనం చేస్తావా అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఇంకా ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాపాడవా? 50 మంది నీతిమంతులను బట్టి నీవు ఆ స్థలాన్ని నాశనం చేయకుండా కాపాడవా అని ప్రార్థన చేస్తున్నాడు. 25వ వచనం, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపడం నీకు దూరమగును గాక, నీతిమంతుని దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరమగును గాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడాన్ని చెప్పినప్పుడు ఎంత చక్కటి మాటలు వల్లించాడు చూడండి. దుష్టులతో కూడా నీతిమంతులు నీవు చంపుతావా? 50 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి ఆ పట్టణాన్ని నీవు కాపాడవా? దుష్టులతో కూడా నీతిమంతులు చంపుట నీకు దూరమగును గాక, దుష్టులతో నీతిమంతులు సమముగా ఎంచుట నీకు దూరమగును గాక. ఎందుకంటే సర్వలోకానికి న్యాయం తీర్చే నీవు అలాగును చేయకుందువు గాక అని చక్కటి ప్రార్థన అబ్రహాము దేవుని సమీపించేశాడు. అందుకు జవాబు ఏం చెప్తున్నాడు దేవుడు? 26వ వచనం, యెహోవా, సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని
కాయితును అని ఎంత చక్కటి మాట చెప్పాడు చూడండి. ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే దేవుని యొక్క దృష్టిలో మంచి భక్తులు ఉంటే వారిని బట్టి నేను వారిని కాదు కాపాడేది, వారిని బట్టి వారి కుటుంబాన్ని కాదు కాపాడేది, వారిని బట్టి వారి పట్టణాన్ని కాపాడుతారు. చూడండి, ఇంకా అక్కడి నుంచి చదువుకుంటూ వస్తే చివరికి అబ్రహాము వేడుకలు ఎంతవరకు వచ్చిందంటే 10 మంది వరకు కూడా వచ్చేసింది. 50 మందితో మొదలుపెట్టి 10 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడవా? దేవుడు ఏం చెప్పాడు? అన్నిటికీ ఒప్పుకున్నాడు. 10 మంది ఉన్నా సరే వారిని బట్టి వారిని వారి కుటుంబాలే కాదు, వారున్న ప్రాంతాలు, వారున్న గ్రామాలను, వారున్న పట్టణాలను కాపాడతారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంత చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చాడో చూడండి. మంచివారు భక్తిపరులు ఎక్కడ ఉంటే వారిని బట్టి వారి గ్రామాలు, వారి పట్టణాలు, వారి ప్రాంతాలు దేవుని కాపుదలలో భద్రపరచబడతాయి. అందుకే నేను సునామీ ఆ సమయంలో మనం పరిచయం చేసినప్పుడు ఆ ఘోరమైనటువంటి వార్తలు విన్నప్పుడు నా ప్రార్థనలో నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి గ్రామంలో ఒక 10 మంది క్రైస్తవులు ఉండేటట్టుగా కానీ మనం పరిచయం చేయగలిగితే, అందుకొరకు మనం ప్రార్థన చేయగలిగితే ఆ 10 మంది మంచి క్రైస్తవులను బట్టి ప్రతి గ్రామము కాపాడబడుతుంది. సునామీ వచ్చినా, అగ్ని పర్వతాలు బద్దలైనా, భూకంపాలు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎన్ని వైరస్లు వచ్చినా ఆ గ్రామంలో మంచి 10 మంది క్రైస్తవులను బట్టి దేవుడు ఆ గ్రామాన్ని ఏం చేస్తాడు? కాపాడతాడు. దేవుని కాపుదల ఎవరికి ఉంటుంది? దేవుని భక్తులకు ఉంటుంది, వారున్న ప్రాంతానికి కూడా ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు ఈ సత్యం, కొంతమందికి తెలుసు. అందుకే ఎక్కడైనా మనం చర్చి పెట్టాలి అని బాడీకి ఒక ఇల్లు అడిగితే ఈ సత్యం తెలిసిన వాళ్ళు మీరు మాకు బాడీకి ఎక్కర్లేదు, మీరు చర్చి జరుపుకోండి అని అంటారు. మంచి క్రైస్తవుల్ని, సేవకుల్ని, పాస్టర్లు బాడీలు ఎత్తుకుంటుంటే కొంతమంది మీకు ఈపో అంటారు. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు మీరు ఉండండి మాకు బాడీకి ఎక్కర్లేదంటారు. ఎందుకంటే వారిని బట్టి వారి గృహము, వారిని దేవుడు కాపాడతాడు అనే ఉద్దేశంతో. కొంతమంది బోర్డు, ఈ మా గ్రామానికి క్రైస్తవులు రాకూడదు, సువార్త బృందాలు రాకూడదు అంటే దాని అర్థం ఏంటి? మా గ్రామానికి దేవుని కాపుదల ఉండకూడదు అన్నట్టే లెక్క. అంతే, సువార్త బృందాలు మా గ్రామానికి రాకూడదు, క్రైస్తవులు మా గ్రామంలో ఎంటర్ కాకూడదు అన్నారు అని అంటే దేవుని కాపుదలే మా గ్రామంలో ఎంటర్ కాకూడదు అని చెప్పినట్టే లెక్క. కాబట్టి గ్రామాలకి గ్రామాలు, తీర ప్రాంతాలు మునిగిపోతున్నాయి, గ్రామాలకి గ్రామాలు వలస వెళుతున్నాయి, గ్రామాలకి గ్రామాలు నాశనం అవుతూ ఉన్నాయి. ఎంత చక్కగా చెప్పాడు. అబ్రహామేమో నీతిమంతులు ఉంటే వారిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడవా అన్నాడు, కాపాడుతానన్నాడు. 10 మంది. కాబట్టి మనకు అర్థమేంటి? మనల్ని బట్టి మన ప్రాంతాల్లో కాపాడబడతాయి. అంటే మనమంటే ఎవరో క్రైస్తవులు అని కాదు, మనము దేవుని దృష్టిలో మంచి భక్తులముగా, క్రైస్తవులుగా ఉంటే దేవుని కాపుదల మనకు ఉంటుంది, మన కుటుంబాలకు ఉంటుంది, మనమున్న ప్రాంతానికి, గృహానికి కూడా ఉంటాయి. ఇది మొదటి విషయం. అందుకే 127వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు వారి ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయి వారు మేల్కొనిడుట వ్యర్థమే. దేవుడే కాపాడకపోతే పట్టణాన్ని ఇక ఎవరు కాపాడుతారు? ఈ ప్రపంచం పట్టణాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, నగరాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి అంటే అక్కడ ఎంతో కొంత దేవుని బిడ్డలు ఉన్నారు కనుక దేవుని కాపుదల్లా ఉన్నది. ఎరుక పట్టణం దేవుని కాపుదల లేదు. ఒక సమయంలో గోడల శబ్దంతో గోడలు రగిలిపోయినాయి, ఆ పట్టణం నశించిపోయింది. ఎంత పెద్ద గోడలు కట్టుకున్నారో ఒక వెహికల్ వెళ్ళిపోద్ది ఆ గోడ మీద, అంత వెడల్పు గోడ. నేను వీడియో చూశాను, ఎరుకో ఇప్పటికి కూడా ఉంది. ఆ గోడ కట్టిన ప్రాంతాలు, ఆ యొక్క అన్ని శిథిలాలన్నీ ఉన్నాయి. ఇప్పటికీ గోడలు కట్టలే అక్కడ. ఎందుకంటే యెహోషువ కాలంలో శాపం పెట్టాడు కదా,
గోడలు కట్టినా ద్వారం నిలబెట్టినా ఆ ఇంటి పెద్ద కుమారుడు చచ్చిపోతాం, చిన్న కుమారుడు, అది జరుగుతూనే ఉంది. కాబట్టి ఇంతవరకు కట్టలే. కాలాలు తరాలు మారిపోయినా దేవుని మాట మాత్రం స్థిరంగా ఉంటూ ఉంది. కాబట్టి దేవుని కాపుదలలో లేని కుటుంబాలు కానీ, గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, ప్రాంతాలు కానీ దేవుని చేత విడిచిపెట్టబడుట బహుభోగమైన విషయం. నాకు వేరుగా ఉండి మీరు ఎండిపోతారు, వాడిపోతారని చెప్పిన లెక్క ప్రకారంగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకి దేవుని కాపుదల అవసరం ఈ చివరి దినాల్లో. ఒకవైపున అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి, మరొక వైపున భూమి కంపిస్తూ ఉంది, మరొక వైపున తెగుళ్లు వ్యాపిస్తూ ఉన్నాయి, మరొక వైపున సాతాను కక్షతో కూడిన కార్యక్రమాలు విస్తరిస్తూ ఉన్నాయి, అనేకమైన ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒక గ్రహ శకలం రాబోతుందట, భూమిని ఢీకొడితే 100 అణుబాంబులు వేసిన దాంతో సమానం అవుతుందట. ఎప్పుడేమి సంభవించినో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఏంటి? దేవుని కాపుదల. దేవుని కాపుదల ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం కాపాడబడతాం. మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాం, పలానా దగ్గర బస్సు తగలబడింది, అందులోంచి అబ్రహాం అనే వ్యక్తి మాత్రమే కాపాడబడ్డాడు. చదువుతుంటే వింటూ ఉంటే మనకేమనిపిస్తుంది? ఎంత సంతోషమో ఆ పేరు వింటే. పలానా దగ్గర ట్రైన్లో 4 కంపార్ట్మెంట్లు తగలబడ్డాయి, అందులో ఇస్సాకు యాకోబులు అనే వారు మాత్రమే కాపాడబడ్డారు అనే వార్తలు చదివినప్పుడు విన్నప్పుడు మనకు ఎట్లా ఉంటుంది? కాబట్టి దేవుని యొక్క కాపుదల మనకు అవసరం. దేవుని కాపుదల ఆయన బిడ్డలకు ఉంటుంది, ఆయన యొక్క భక్తులకు ఉంటుంది, ఆయన ప్రజలకు ఉంటుంది. దేవుని కాపుదల మనం కోరుకుంటూ ఉన్నప్పుడు మనం ఎలాంటి వారమై ఉండాలి? ఆయన దృష్టికి భక్తిపరులమై ఉండాలి. మన దృష్టికి మనం భక్తిపరులుగా కాదు, మనుషుల దృష్టిలో భక్తిపరులుగా కాదు, దేవుని దృష్టికి మనం, అంటే మన ఆలోచనలు ఆయనకు అంగీకారమైనవిగా ఉండాలి, మన యొక్క ఆశలు ఆయనకు అంగీకారమైనవిగా ఉండాలి, మన యొక్క దృష్టి ఆయనకు అంగీకారమైనవిగా ఉండాలి. మన రహస్య జీవితం, మన బహిరంగ జీవితం, మన పరిపూర్ణమైన జీవితం ఆయనకు అంగీకారమైనదిగా ఉండాలి. అన్ని విషయాల్లో మనం సరిపోయిన వారముగా ఉన్నప్పుడు దేవుని దృష్టికి మనము భక్తులముగా ఎంచబడతాము. దుష్టులతో కూడా నీతిమంతులుగా, దుష్టులు నీతిమంతులు సమముగా ఎంచడం నీకు దూరములుగా అన్నాడు అబ్రహాము. ఎంచడు, దుష్టుల్ని నీతిమంతులు సమముగా ఎంచడు, ఆయన పక్షపాతము లేదు. నీవెవరవో నీ క్రియలను బట్టి ఎంచుతాడు. కాబట్టి దేవుని కాపుదల మనం పొందుకోవాలంటే దేవుని దృష్టికి మనం భక్తులముగా మనం భక్తులమై ఉన్నాం. అలాగే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతాను చూడండి, చాలా చక్కటి మాటలు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనాలు. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగా నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఇక్కడ మళ్ళీ దేవుడు కాయును అంటున్నాడు. ఎవరిని కాస్తాడట? దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేసిన వారిని దేవుడు వెనక ఉండి కాయును అంటున్నాడు. దేవుడు మన వెనకాల అన్ని చూసుకుంటాడు. ఎర్ర సముద్రం ముందుంది, వెనకాల ఐగుప్తు సేన ఉంది, ముందు ఉన్న మేఘస్తంభం దేవుడు ఇజ్రాయెల్కి వెనకాలకు వచ్చేసి ఐగుప్తునికి ఇజ్రాయెల్కి మధ్యగా వచ్చి వాళ్ళని క్షేమంగా నడిపించాడు ఎర్ర సముద్రంలో అంటున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచ్చి నేను మళ్ళా చదువుతున్నాను చూడు. నీ ఆహారం ఆకలి గొర్రె వారికి పెట్టుటయు, ఏంటండి ఎవరికి పెట్టాలి? ఆకలి గొర్రె వారికి. ఎవరి ఆహారము? నీ ఆహారం అంటే నీ కష్టాయుతంతో చేస్తున్న ఆహారం అనేది కాదు. నువ్వు తినేసావు, నీ ఎంగిలి అన్నం అంత మిగిలింది, దాన్ని విడిచిపెట్టేసావు, అది నీ ఆహారం కాదు, అది నీ ఆహారం కాదు. నువ్వు నీ ఎంగిలి అన్నం నువ్వు భిక్షగాడికి వేసావు అనుకో, నీ ఆహారం వేసినట్టు కాదు, నీకు ఆశీర్వాదం రాదు. అందుకే చెప్తారు, భిక్షగాడు వచ్చిన ఎవరు వచ్చినా ఇంగ్లీష్లో లెఫ్ట్ ఫుడ్ అంటారు దాన్ని.
విడిచిపెట్టినటువంటి ఆహారం. అది మన మున్సిపాలిటీ తొట్టిలో వేయాలి. భిక్షగానే ఆ భిక్షగాని పాత్ర మున్సిపాలిటీ తొట్టి కాదు, వాడు ఆకలి తీర్చే అక్షయ పాత్ర లాంటిది. అది అందులో నువ్వు ఏమేస్తున్నావు? నీ ఆహారం వేయాలి. అంటే నీవు తినేటటువంటి ఆహారం, నీవు తినడానికి ఏర్పాటు చేసుకున్న ఆహారం, మంచి ఆహారం, శ్రేష్టమైన ఆహారం ఎందుకు వేయాలి? మత్తయి సువార్త 25:40 ఏం చెప్తున్నాడు? ఈ దీనులకు పెడితే నాకు పెట్టినట్టే. అంటే నీ ఎంగిలి అన్నం పెడతావా? యేసు ప్రభుకి నీ ఎంగిలి అన్నం పెడతావా? నీకు ఆశీర్వాదం వస్తుందా, దేవుని కోపం వస్తుందా? చాలాసార్లు చెప్పారు, ఈరోజు కూడా చెప్తున్నా, ఇక నుంచి మీ ఎంగిలి అన్నం ఎవరికి పెట్టద్దు. మంచి ఒక మీరు కొంచెం ఆకలితో ఉండండి, పర్వాలే, షుగర్ తగ్గుతుంది. మీ ఆహారం నుంచి కొంత అన్నం పెట్టండి భిక్షగాలకి, ఆకలి లేని వారికి. మీకు ఆశీర్వాదం వస్తుంది, షుగర్ తగ్గుతుంది. కడుపు నిండా తినాల్సిన పనిలే, ప్రేమగా తేల్చేదాకా తినాల్సిన పనిలే. ఇదివరకు గొంతుకార తినని రానేవాడు, ఇప్పుడు గొంతుకార పోయింది. ఎందుకు తినడం? తిని 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 ఆ యొక్క జీర్ణకు అది బ్లాడర్ బాగా సాగుతుంది, మళ్ళీ కుదించుకోవాలి. ఇక సాగిన బ్లాడర్ నువ్వు నింపాలంతే. ఒకసారి బొచ్చ వచ్చిందంటే తగ్గదు, చాలా కష్టం అని తగ్గడం. అందుకనే రోజుకి 3 పూట్ల రైస్ యూస్ తినే కంటే 5 పూట్ల రైస్ తినండి. అంటే అన్నపు కొండలు మనం ప్లేట్లు వేసుకుంటే అన్నపు కొండలుగా రాశిగా ఇక్కడ పోసుకుంటాం. అవి కొండలు అన్నపు కొండ కాదు, అన్నవరం కాదు, అన్నపు కొండలు. అన్నపు కొండలు తినవాకండి, ఇక్కడ పోసుకొని అన్నం తినండి, అంత వేసుకోండి. 5 సార్లు తినండి, పర్వాలేదు. కాబట్టి నీ ఆహారం అన్నాడు ఇక్కడ, అది జాగ్రత్తగా. అందుకు నేను దాన్ని స్పర్శ చెప్పడానికి మాట చెబుతున్నా. నీ ఆహారం, యెషయా 58:7 నీ ఆహారం, నువ్వు తినడానికి ఏర్పాట్లు చేసుకున్న, కేటాయించుకున్న ఆ మంచి ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పిప్పకుండుటయు. నీ రక్త సంబంధి వస్తాడు, నీ రక్త సంబంధి వస్తానే, అరే నేనే వచ్చావురా, హైదరాబాద్లో ఉన్నా కదా, కొంచెం పని వచ్చాను, 2 రోజులు పని ఉందంటే 2 రోజులు ఇంట్లో ఉండి పని చూసుకోవడానికి వచ్చాడని అర్థం అవుతాను. అరే అవునా, నేను ఇప్పుడైనా యాత్రకు బయలుదేరుతున్నాను అని అంటాడు. అంటే అర్థం ఏంటి? నీకు ఇక్కడ అవకాశం లేదు అంటే ముఖం తప్పించడం, వచ్చినట్టు వెళ్ళిపోమని చెప్పడం. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాటయు, దిక్కుమాల బీదలను ఇంట చేర్చుకున్నటయు. పేదవారు వస్తే వరండాలో వచ్చి మాట్లాడి పంపించడం కాదు, కొంచెం లోపల కూర్చోబెట్టి మంచిగా బీచ్ పంపించండి. గ్లాసులు నీళ్లు ఇచ్చిన వారు తమ ఫలము పోగొట్టుకోరు. గ్లాసులు మంచి నీళ్ళు ఇచ్చిన వారు తమ ఫలం పోగొట్టుకోరు. ఎండను పడి వచ్చాడా, దాహంతో ఉన్నాడా, కూర్చోబెట్టండి, శాంతించండి, మజ్జిగ ఇవ్వండి, మంచిగా ఇవ్వండి, ఆశీర్వాదం పొందుకోండి. ఎక్కడ మన సత్క్రియలు? పేదవారికేమో గార్డెన్స్ కుర్చీ, ఉంగరాలు పెట్టుకొచ్చుకునే వాళ్ళకేమో కుషన్ సోఫా. ఈ తేడాల వలన మనకు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. మందిరంలో కూడా ఆ తేడా ఉండదంటున్నాడు, మన గృహాల్లో కూడా ఆ తేడా ఉండకూడదు. పక్షపాతం లేని వరముగా ప్రేమించబద్ధులమై ఉన్నాం. దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదియే కదా ఎవరికి ఇష్టమైన ఉపవాసం? మనకి ఇష్టమైన ఉపవాసం వేరే ఉన్నాయి, ఎదురులే. దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఇదే కదా అంటున్నాడు. అందుకు ప్రతిఫలం ఏమంటట? ఆ లాగున నీవు చేసిన ఎడల, ఏ లాగున? పై వాక్యాల ప్రకారంగా నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. నీ వెలుగు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా సమస్త విధములైన మంచితనమే వెలుగు ఫలం. కాబట్టి నీ మంచితనము ప్రజ్వలిల్లుతుంది, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. స్వస్థత కూడా వస్తుంది, శీఘ్రంగా వస్తాయి. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుని కాపుదల మనకుంటే ఇక దేనికి భయపడాల్సిన పని లేదు. దేవుని కాపుదల మనం ఉంటే సింహాల గుహలో పడవేయబడిన దానియేలు వల్లే మనం పైకెత్తబడతాం. దేవుని కాపుదలలో మనం ఉంటే అగ్నికేలలో మనం పడవేయబడిన షడ్రక్ మెషక్ అబేద్నెగోల వల్లే క్షేమంగా బయటికి వస్తాం. దేవుని కాపుదల మనకుంటే
ఎర్ర సముద్రంలో నడిచి వెళుతూ ఉన్న క్షేమంగా వెళ్ళిపోతాం. అవి మనల్ని ముంచజాలవు. ఏ తెగులు మిమ్మల్ని అంటదు. ఐగుప్తు దేశపు తెగులు మేము మీకు రానియను అంటాడు. ఎవరికి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి. కాబట్టి దేవుని కాపుదల మనకు అవసరం. అయితే అందుకు మనం తగిన వారముగా ఉండాలి. అంటే దేవుని యొక్క దృష్టికి భక్తి పరులముగా ఉండాలి. అప్పుడే దేవుని కాపుదల మనకు ఉంటుంది. అప్పుడే మనం దేవుడే నాకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము అని మనం సంతోషంగా క్షేమంగా పాట పాడగలుగుతాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే దేవునికి సాతానికి మధ్య యోబుల గురించి సంభాషణ జరిగింది. అక్కడ సాతాను అంటున్నాడు, యోబు ఊరకయే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతని చుట్టూను అతని కలిగిన సమస్తము చుట్టూను అగ్ని కంచె వేసి కదా అంటున్నాడు. దేవుని కాపుదల చూడండి. మనం దేవుని యందు యోబు భక్తి కలిగిన వాడు. దేవుని యొక్క దృష్టికి మనం దేవుని దృష్టికి భక్తి కలిగిన వాడు ఉంటే దేవుడు మన చుట్టూ, మన ఫ్లాట్లు, మన ప్లాట్లు, మన పొలాలు, మనకు కలిగిన సమస్తము చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది. ఆక్రమించుకునే వాళ్ళు ఆక్రమించుకోలేరు ప్రయత్నం చేసిన. ఎందుకని? దేవుని కాపుదల మన చుట్టూ, మన కలిగిన సమస్తం చుట్టూ ఏం చేస్తాడు? దేవుడు అగ్ని కంచెను వేసేస్తాడు. జీవవృక్ష ఫలానికి ఖడ్గజ్వాల పెట్టినట్టుగా, అగ్నిజ్వాల పెట్టినట్టుగా పెట్టేస్తాడు. అంతే, మనకు కనబడదు. ఎలీషా శిష్యుడు, అయ్యా శత్రువులు మనల్ని చుట్టుముట్టారు, ప్రభువా వీడి కన్నులు తెరివి అన్నాడు. కన్నులు తెరిస్తే ఏం కనబడింది? వారి చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, అగ్ని కంచె ఉన్నది. మనకు కనబడదు, కానీ మన చుట్టూ దేవుని అగ్ని కంచె ఉంటుంది. కనుక మనల్ని మింగడానికి కాచుకుని ఉన్న సాతానుడు మనల్ని ముట్టకుండా ఉన్నాడు. లేదంటే ఎప్పుడో మింగేసేవాడు మనల్ని. కాబట్టి దేవునికి కాపుదల మనకు కావాలి అంటే మనం అందుకు తగిన వారముగా, ఆయన దృష్టికి భక్తి పరులముగా మనము జీవించబద్దులమై ఉన్నాం. 34వ కీర్తన 7వ వచనం చదువుతున్నాను చూడండి. 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి అగ్ని కంచె ఉంటుంది, దేవునికి దూతలు ఉంటారు, దేవుని కాపుదల కూడా ఉంటుంది. ఎవరి చుట్టూ? దేవునికి ఇష్టమైన భక్తి కలిగిన వారి చుట్టూ. ఇక అగ్నిలో పడి నడిచిన, జలంలో పడి నడిచిన మనకేం కాదు. అంతే. ఎందుకంటే దేవుని కాపుదల మన చుట్టూ అగ్ని కంచె వలె, మన చుట్టూ దేవదూతలు ఉండి, దేవుని కాపుదల ఉండి నిరంతరము మనల్ని కాపాడుతారు. కాబట్టి ఈ నూతన సంవత్సరం అంతా దేవుని కాపుదలలో మనం క్షేమాన్ని అనుభవించాలంటే ఒకే ఒక మార్గం. అది ఏమిటంటే దేవుని దృష్టికి మనము భక్తి పరులముగా జీవించాలి. మన దృష్టికి మనం కాదు, మనసు దృష్టికి కాదు, దేవుని యొక్క దృష్టికి, అన్నీ ఎరిగిన దేవుని యొక్క దృష్టికి, అంతరంగాన్ని బహిరంగ జీవితాన్ని ఎరిగిన దేవుని యొక్క దృష్టికి మనం భక్తి పరులముగా జీవించాలి. అప్పుడు మన ఆలోచన ఎట్లా ఉండాలి? దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి మన ఆలోచనలు. దేవునికి కష్టతరమైన ఆలోచనలు ఉంటే మనం దేవుని దృష్టికి భక్తి పరులం కాదు. దేవుని కాపుదల మనకు ఉండాలి. మన ఆలోచనలు, మన ఆశలు, మన దృష్టి, ఇవన్నీ కూడా దేవుని దృష్టికి అంగీకారమైనవిగా ఉంటే ఆయన దృష్టికి మన భక్తి పరులమే. మన చుట్టూ, మన కలిగిన సంవత్సరం చుట్టూ ఆయన అగ్నికంచె ఉంటుంది, దేవుని దూతలు మనకు చుట్టూ ఉంటారు, దేవుని కాపుదల మన వెనుక ఉంటుంది. ఇక మనకేమీ భయం లేదు, క్షేమమే. ఈ నూతన సంవత్సరంలో ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలైనా, ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని వైరస్లు, ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా మనం క్షేమంగా ఉంటాం. బండ సందుల్లో ఎగురువన్న పౌరమా, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరం నాకు వినబడనిమ్ము. బండ సందుల్లో పావురం ఎన్ని విపత్తులు వచ్చినా క్షేమంగా ఉంటుంది. ఆ రీతిగా బండ మీద కట్టబడినటువంటి వారముగా మన సమస్త క్షేమాలు అనుభవించగలుగుతాం. అందుకున్న ఏకైక మార్గం, భక్తి మార్గం ఒకటే. ఎప్పుడు కూడా దేవుని వాక్య బలిలో మన జీవితాలు పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్య బలిలో మన ఆలోచనలు, మన దృష్టి, మన అంతరంగం, మన ఆశలు అన్నిటినీ పరీక్ష చేసుకోవాలి, వాడు సరి చేసుకోవాలి. అప్పుడే దేవుని కాపుదల మనకు ఉంటుంది, దేవుని యొక్క క్షేమాన్ని మనం పొందుకోగలుగుతాం. ఇది మొదటి విషయం.
రెండో విషయం ఏమిటి? దేవుని కాపుదల, దేవుని కోపము అన్నాను అంశం, మనం ధ్యానం చేయే అంశం. ఇప్పుడు దేవుని కోపం మనం చూద్దాం. దేవుని కాపుదల ఎవరికి ఉంటుందో వారి క్షేమం. దేవుని కోపం ఎవరి మీద ఉంటుంది? దేవుని కాపుదల ఎవరి మీద ఉంటుందో మనం చదువుకున్నాం, విన్నాం, తెలుసుకున్నాం. మరి దేవుని కోపం ఎవరి మీద ఉంటుంది? దేవుని కోపం ఎవరి మీద ఉంటుంది? సొదొమ గొమొర్రా ప్రజల మీద ఉన్నదని మనకు తెలుసు. వారు ఎలాంటి వారో మనకు తెలుసు. అస్వాభావికమైన అకృత్యాలు చేసేటటువంటి ప్రజలు వారు. అది మనకు ఆ లేఖనాలన్నీ మనం చదువుకున్న గతంలో మనకు తెలుసు. అలాగే ఇక్కడ మనం ఆదికాండం 19వ అధ్యాయం 23 నుంచి 25 వరకు చదువుకున్నాం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణంలో, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారందరినీ, నేరమరకులను నాశనం చేసెను. సమస్తాన్ని నాశనం చేశాడు. దేవుని యొక్క కోపము సొదొమ గొమొర్రా మీద, ఆ ప్రజల మీద ఉంది. చూడండి, దేవుని భక్తులు ఆ పట్టణంలో ఉంటే ఆ భక్తులు బట్టి దేవుని కాపుదల ఆ పట్టణానికి కూడా ఉంటుంది. దేవుని భక్తులు లేనప్పుడు, దుర్మార్గుల పట్టణంలో ఉన్నప్పుడు వారిని బట్టి ఆ పట్టణానికి కూడా దేవుని కోపం దిగి వస్తుంది. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణం సమస్త నాశనం అయిపోయింది. వారి గృహాలు, వారి మందలు, వారి పశువులు, వారి యొక్క పచ్చని గడ్డి, చెట్లు సమస్తం నాశనం అయిపోయింది. ఒక్క లోతు కుటుంబం మాత్రం కాపాడబడింది. దేవుని కాపుదల ఉన్నటువంటి లోతు కుటుంబం మాత్రం కాపాడబడింది. దేవుని యొక్క కోపం ఎవరి మీద దిగి వస్తుంది? సొదొమ గొమొర్రా ప్రజల లాంటి ప్రజల మీదకి, అలాంటి దుర్మార్గుల మీదకి వస్తుంది. అలాగే రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఎవరెవరి మీద అండి? సత్యమును అడ్డగించు వారి మీదను, భక్తిహీనుల మీదను, దుర్నీతి పనుల మీదను దేవుని కోపము దిగి వస్తుంది. కాబట్టి సత్యాన్ని మనం ప్రచురించాలే కానీ అడ్డగించకూడదు. భక్తి మార్గాన్ని ప్రచురించాలే కానీ భక్తి మార్గాన్ని అడ్డగించకూడదు. నీతిని మనం ప్రచారం చేయాలే కానీ నీతిని మనం ఆటంకపరచకూడదు. దేవుని యొక్క కోపము దిగి రాకుండా తప్పించబడాలంటే మనం నీతిమంతులముగా, భక్తి పరులముగా మనం కొనసాగాలి. మనలో నీతి లేకపోతే, మనలో సత్యము లేకపోతే, మనలో దుర్మార్గత ఉంటే, అవినీతి ఉంటే, అక్రమం ఉంటే, అట్టి వారి మీద దేవుడు తన కోపాన్ని కుమ్మరిస్తాడు. ఒకవేళ ప్రభుత్వం నుండి తప్పించుకోవచ్చు కానీ ప్రభువు నుండి మాత్రం తప్పించుకోలేరు. ఈ న్యాయస్థానాల్లో మేనేజ్ చేసి లేదా ఇంకెవరైనా మేనేజ్ చేసి తప్పించుకునే అవకాశం ఉంటే ఉండవచ్చునేమో కానీ ప్రభువు నుండి మాత్రం తప్పించుకోలేరు. ఎందుకని 2 కొరింథీ 5:8-10 వరకు ఏం చెప్పబడుతుంది? ప్రతి వాడు తన క్రియల యొక్క ఫలము అనుభవించులాగున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. మంచి క్రియలైతే నీవు మంచి ఫలం పొందుకుంటావు దేవుని దగ్గర, చెడ్డవైతే చెడ్డ ఫలము నీవు పొందుకుంటావు, తప్పించుకోలేవు, నీవు పొందుకోవాల్సిందే. కాబట్టి సత్యమును మనం అడ్డగించకూడదు, సత్యవంతులను మనం అడ్డగించకూడదు, సత్యమును మనం అనుసరించాలి. భక్తిహీనతను మనం విడిచిపెట్టాలి, భక్తి పరులముగా మార్పు చెందాలి. దుర్నీతిని మనం విడిచిపెట్టాలి, నీతిమంతులముగా మారిపోవాలి. అప్పుడు దేవుని కోపాన్ని మనము తప్పించుకోగలుగుతాము. ఇంకా ఎవరి మీద ఉంటుంది దేవుని కోపం? 14వ కీర్తన 1వ వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాంటి వారు? చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు. వారు వారి జీవితం దేవుడే లేడు, దేవుడి భయమే లేదు వారికి. కాబట్టి దేవుడు ఆకాశం నుండి అగ్నిని కురిపించి ఆ పట్టణాన్ని, ప్రజలను నాశనం చేశాడు. మీకు ఇప్పుడు ఏదైనా ఒక పట్టణం పేరు గుర్తుకొస్తుందా? చిన్నబాబు చెప్తున్నాడు, లాస్ ఏంజల్స్. ఇప్పుడు నేను ఈ మాటలు చెప్తామంటే మీకు ఆ పట్టణం గుర్తుకొచ్చేసింది కదా. కొన్ని రోజుల నుంచి పేపర్లో చూస్తున్నా, అమెరికాలో ఉండేటటువంటి లాస్ ఏంజల్స్ పట్టణం కొన్ని రోజుల నుంచి దాదాపు 10-11 రోజుల నుంచి దహించబడుతూనే ఉంది. ప్రభుత్వం చేతులెత్తేసింది.
ఆ పట్టణం యొక్క అగ్నికేలను తప్పించడం వారికి చేతగానం లేదు. నలువైపులా దాని హిస్టరీ చెబుతారు. లాస్ ఏంజల్స్ అంటే LOS, లాస్ ఏంజల్స్. ఏంజల్స్ అంటే మనకు తెలుసు, ఇది స్పానిష్ పదంలో నుంచి వచ్చినట్టు పదం. అది స్పానిష్ పదమైనా ఇంగ్లీష్ పదమైనా దాని అర్థం దేవతలు ఉండే ప్రదేశం అని అర్థం. అంటే లాస్ ఏంజల్స్ పట్టణంలో ఉండేవారంట ఎవరంట? దేవతలు అంట. అంత హాలీవుడ్ యాక్టర్స్ అంతా ఉంటారు అక్కడ, డైరెక్టర్లు, నిర్మాతలు, కోటీసులు అందరూ కూడా ఉంటారు ఆ పట్టణంలో. కాలిఫోర్నియా రాష్ట్రం అది. కాలిఫోర్నియా రాష్ట్రంలో నేను 2 సిటీస్కి వెళ్ళాను, సైప్రస్, రోలీ హిల్స్. రోలీ హిల్స్ అనేది ఇంచుమించు హాలీవుడ్ లాంటిదే, అత్యధికమైన ధనవంతులు ఉండేటటువంటి పట్టణం. మైక్ మెక్కే అనే పాస్టర్ గారు మన చర్చికి వచ్చి వాక్యం చెప్పాడు అక్కడి నుంచి. ఆయన సైప్రస్ సిటీ నుంచి వచ్చాడు. ఇది లాస్ ఏంజల్స్ అనేది కాలిఫోర్నియా స్టేట్లో ఒక సిటీ. అది దాని పేరు దేవతలు ఉండే ప్రదేశం. దేవతలు అంటే అక్కడ ఉండేవాడు. అంటే వాళ్ళు దేవుడు మర్చిపోయినారు, వారే దేవతలు, వారే దేవుళ్ళు, వారికి దేవుడు లేడనేటటువంటి స్థితిలో విడిగా జీవిస్తున్నారు. ఇంచుమించు సొదొమ గొమొర్రా ప్రజల లాంటి జీవితమే అక్కడ. ఈ కాచిచ్చు తగలబడ్డానికి 5 రోజుల ముందు గోల్డెన్ గ్లోబ్ అనే ఫెస్టివల్ జరిగింది అక్కడ. గోల్డెన్ గ్లోబ్ అంటే బంగారు ప్రపంచం, గోల్డెన్ గ్లోబ్ అంటే. అలాంటి పండగ జరుపుకున్నారు సినీ యాక్టర్లు, డైరెక్టర్లు, నిర్మాతలు అందరూ మహాకోటీశ్వరులు జరుపుకుంటున్నప్పుడు నిక్కీ, ఆమె పేరు ఒక హోస్ట్ ఉంది, నిక్కీ గ్లాసర్ అనే ఆమె హోస్ట్ అక్కడ. ఆమె మాట్లాడుతూ ఏమనిందంటే, అక్కడికి వచ్చిన ఉత్సాహపరచడానికి, అందరి మనసులో దేవుడు లేడు, అందరి జీవితాల్లో దేవుడు లేడు, వాళ్ళని ప్రోత్సాహపరచడానికి, ఇంకా పాపంలోనికి నడిపించడానికి ఆమె అన్ని మాటల్లో ఒక మాట ఏమిటంటే, ఆమె గాడ్ ద క్రియేటర్ ఆఫ్ యూనివర్స్ ఈ జీరో మెన్షన్ అని చెప్పి గాడ్లెస్ సిటీగా ప్రకటించింది లాస్ ఏంజల్స్ సిటీని. అంటే దేవుడు లేని సిటీ, వారే దేవుళ్ళు, వారే దేవతలు, వారి జీవితమే, వారి కడుపే, వారికి విశృంఖలమే వారికి దేవుడు. కాబట్టి యూట్యూబ్లో కానీ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఏమని వస్తుందో తెలిసి ఇప్పుడు కొన్ని దగ్గర క్యాప్షన్ లాస్ ఏంజల్స్ గురించి తగలబడుతున్న నేటి సొదొమ గొమొర్రా అనేటువంటి క్యాప్షన్ వస్తూ ఉంది లాస్ ఏంజల్స్ పట్టణం మీద. తగలబడుతున్న నేటి సొదొమ గొమొర్రా ఏంటి ఆ పట్టణం? లాస్ ఏంజల్స్, అమెరికాలో ఉన్నటువంటి ఆ పట్టణం. ఆ పట్టణంలో అందరూ దుర్మార్గులే, పాపులే, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, అవార్డులు ఉన్నాయి, రివార్డులు ఉన్నాయి, దేవుడితో పని లేదు, మనస్సాక్షి కూడా లేదు వారికి. అస్వాభావికమైన, ఇక్కడి నుంచి నేను వారి పాపాలన్నీ లిస్టు పెట్టి చదవలేదు, అస్వాభావికమైన అకృత్యాలతో నిండినటువంటి దుర్మార్గపు జీవితం వారిది. ఆ గోల్డెన్ గ్లోబ్ ఫెస్టివల్లో ఆ మాట ఉదహరించి 5 రోజులు అయిందో లేదో 4 వైపుల నుంచి మంటలు తగులుపడ్డాయి. 120 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. ఆ మంటలు అంటుకున్నాయి, ఇళ్ళన్నీ కాలిపోయినాయి. నిన్నటికి 20 లక్షల కోట్ల రూపాయల ఆస్తి లెక్క ప్రకారం, నిన్నటికి 21 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. మహాబహులైన వారందరూ కూడా ప్లాట్ఫారం మీదకి వచ్చేసారు. ఏమీ లేదు, ఇల్లు తగలబడిపోయినాయి, ఆ ఇంట్లో వారికి ఆస్తి కాగితాలు తగలబడినాయి, డాక్యుమెంట్లు తగలబడిపోయినాయి, విలువైన ఆభరణాలు, వజ్రాలు అన్ని తగలబడిపోయినాయి, వారి కార్లు అన్ని తగలబడిపోయినాయి. వారికి ఉన్న దాన్ని బట్టి వారు ఎంతకైతే అతిశయించారో అవన్నీ కూడా బూడిదెత్తున్నారు. ఇంకా తగలబడుతూనే ఉంది. ప్రభుత్వాలు చేతులు ఎత్తేసారు. హెలికాప్టర్లు, విమానాల్లో నీళ్లు తెచ్చి కుమ్మరిస్తూ ఉంది, ఆగడం లేదు. గాలి వేగం తగ్గడం లేదు, అగ్నికెళ్ళు ఆగడం లేదు, తగలబడడం ఆగడం లేదు. కానీ వారి మధ్య ఒక క్రైస్తవ ఇల్లు కాపాడబడింది. ఒక చర్చి, చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ తగలబడ్డాయి కానీ చర్చి తగలబడి. మీ ఫోటోలు వచ్చుంటాయి చూడండి, మన రోజుసారి వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టాను కొన్ని. ఒక క్రైస్తవ ఇల్లు తగలబడలేదు, అన్ని తగలబడిపోయి ఇంకా తగలబడుతుంది. అందుకే నేను ఆదికాండం 19:29 వచ్చిన మీ ముందుకు తీసుకొచ్చాను. లోటు కాపాడబడ్డాడు, పట్నం నాశనం అయింది. అందుకే చెప్పారు దేవుడికి కాపుదల, దేవుడికి కోపం అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నామని చెప్పారు. ఏమన్నారు వాళ్ళు? గాడ్ ద క్రియేటర్ ఆఫ్ యూనివర్స్ ఈ జీరో మెన్షన్ అన్నారు. అంటే దేవుడు మన మధ్య జీరో అయిపోయినాడు అని అన్నారు. వాళ్ళు అతిశయించారు, చప్పట్లు కొట్టి హర్షధ్వానం చేశారు. దేవుడు వారిని జీరో చేసేశాడు. మనిషి దేవుడిని జీరో చేయలేడు.
దేవుడే మనిషిని జీరో చేస్తాడు. ఈరోజు ప్లాట్ఫామ్ మీద ఉన్నారు, ఎవరైనా ఏదైనా ఇస్తే వస్త్రాలు కట్టుకోవాలి, ఎవరైనా ఏదైనా ఇస్తే ఆటలు తెచ్చుకోవాలి, అలాంటి పరిస్థితికి వచ్చేసారు. అందులో నేటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొడుకు కూడా ఉన్నాడు. ఆయన ఇల్లు కూడా తగలబడిపోయింది. మన ఇండియాలో ఒక ఫేమస్ సినిమా యాక్టర్ ప్రియాంక చోప్రా, ఆమె ఇల్లు కూడా తగలబడిపోయింది. సినిమా తీసిన నిర్మాత గిబ్స్ గారి ఇల్లు కూడా తగలబడిపోయింది. ఒక్కొక్కరి ఇల్లు వేల కోట్ల రూపాయలు విలువ కలిగిన ఇల్లు తగలబడిపోయినాయి. దేవుని కోపం ఎవరి మీదకి వస్తుంది? దుర్మార్గుల మీదకి, సత్యమును అడ్డగించు వారి మీదకి, భక్తిహీనుల మీదకి దేవుని కోపం వస్తుంది. ఎవరు కూడా దాన్ని చల్లార్చలేరు. మీరు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం కానీ చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం, రాబోయే దినాల్లో జరగబెట్టేటువంటి విపత్తు ఇది. నేను చదువుతున్నా. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగళ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. ఈ విపత్తు కూడా రాబోతూ ఉన్నది. అప్పుడు కూడా మనం అలాంటి విపత్తులు కాపాడబడాలంటే మనం ఒకటే ఒక మార్గం, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. వేరే మార్గం లేదు. దేవుడు తన ప్రజలు కాపాడుతాడు. దుర్నీతిని విడిచిపెట్టాలి, దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి, పాపం విడిచిపెట్టాలి. దేవుని దృష్టికి భక్తి పరముగా మనము జీవించబద్ధులమై ఉంటూ ఉన్నాం. దేవుడు మనిషిని అనుకుంటే జీరో నుంచి హీరో చేయగలడు, దేవుడు అనుకుంటే హీరోని మళ్ళా జీరో చేయగలడు. గాడిని ఎత్తుకుంటా వచ్చాడు సౌలు, జీరో. ఆయన హీరో చేశాడు, రాజు చేశాడు. రాజుగా ఉన్న సౌలు అవిధేయుడయ్యాడు, హీరోగా ఉన్న రాజుగా ఉన్న సౌలు మళ్ళా జీరో చేశాడు. నెబుకద్నెజర్ రాజు చక్రవర్తిగా ఉన్నాడు, హీరోగా ఉన్నాడు, జీరో చేశాడు. అడవిలో గడ్డి వేసేవాడుగా చేశాడు. మళ్ళా బుద్ధి వచ్చిన తర్వాత అతను మళ్ళా తన రాజ్యానికి చక్రవర్తిని చేశాడు. దేవుడు అనుకుంటే మనిషిని జీరో నుంచి హీరోగా తీసుకుని పోయి హీరో నుంచి జీరోగా చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు. నీవా దేవుడిని జీరో చేసేది? ఇప్పుడు ఏమైపోయినా ఆ యొక్క పోస్ట్ ఏమైపోయింది? నిక్కీ క్లేసర్ అని ఆమె జీరో అయిపోయింది. ఆమె దేవుడు జీరో చేయలే, ఆమె జీరో అయిపోయింది. ఆమె మాటలకి చప్పట్లు కొట్టి హర్షధ్వానం చేసిన వారందరూ జీరో అయిపోయినారు. నేను అనుకుంటూ ఉన్నాను, వారిలో దేవుని ఏర్పాట్లో ఉన్నవారు కొందరైనా పశ్చాత్తపడి యేసుని నమ్ముకొని ప్రపంచమంతా తిరిగి సాక్ష్యం ఇచ్చే వాళ్ళు కొంతమందిని వాళ్ళలోంచి వస్తారని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసేటటువంటి ఘన చరిత్ర కలిగిన వారు సినీ ఫీల్డ్లో కానీ, వ్యాపార రంగంలో కానీ, టెక్నాలజీ రంగంలో కానీ అనేకులైన ప్రముఖులంతా కూడా అక్కడే ఉన్నారు. యూతులు కూడా ఉన్నారండో ఆ పట్టణంలో. అందుకే ప్రజలందరినీ దేవుడు చంపలేదేమో. వారు ఆస్తిని తీసివేశాడు, వారు జీరోలు చేశాడు, కానీ వారిని నాశనం చేయాల. కొద్దిమందిని చనిపోయినారు, చాలా మంది జీరోలుగా వారి వారి పట్టణాలు తలదాచుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుని కోపం తప్పించుకోవాలంటే, దేవుని కాపుదల కావాలంటే భక్తి మార్గమే, పాపం విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడమే. దేవుని కోపాన్ని తెప్పించుకోవాలంటే పశ్చాత్తాపమే. మనం చేసిన తప్పిదాలకు దేవుని దగ్గర, అయ్యా నేను తప్పు చేశాను క్షమించు అంటే చాలు. పాప క్షమాపణ కలిగిందంటే దేవుని కోపం తొలగిపోతుంది. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగం మన శుక్రవారం జ్ఞాపకం చేశాను. ఈ మాటలు మరలా మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. అప్పుడు నేను తోలివేసిన స్థలము అన్నిటిలో మిగిలిన ఈ చెడ్డ వంశములో, దేవుడు తోలివేసిన స్థలములో ఉన్నవారు చెడ్డ వంశానికి చెందినవారు, శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు ఇదే. ఈ చెడ్డ వంశంలోని వారు జీవాన్ని కోరుకోకుండా మరణాన్ని కోరుకుంటున్నారు. అంటే ఈ దుర్భరమైన జీవితం జీవించే కంటే చచ్చిపోవడమే మేలు. కయ్యను కోరుకున్నాడుగా, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది కనుక నన్ను చూచువాడు నన్ను చంపునుగాక అన్నాడు. చెడ్డ వంశంలో ఉన్నవారు వారి కలిగిన దురవస్థను బట్టి ఈ యొక్క దురవస్థ హీనస్థితి అనుభవించడం కంటే చనిపోవటే మేలు. ఎంతమంది లాస్ ఏంజల్స్ పట్టణంలోని వారు వారి యొక్క కలిగిన నష్టాన్ని బట్టి
ఆత్మహత్యలు చేసుకుంటారో తెలియదు. కానీ దేవుడు కోరుకునేది అది కాదు. ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మన మరణాన్ని కోరుకోవడం లేదు, కానీ మన మార్పుని కోరుతూ ఉన్నాడు. 4వ వచనం 5వ వచనం, మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడని వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఏక విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయం చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు? నేను చెవికి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు. నేను ఏమి చేసినని చెప్పి తన చెడుతనంలో వచ్చి పశ్చాత్తాపడేవాడు ఒకడునూ లేకపోయాను. నేను ఏం తప్పు చేశాను? ఎందుకని పశ్చాత్తాపడడం లేదు? వారికి చెడుతున్నాను బట్టి, వారి మోసాన్ని బట్టి, వారి దుర్మార్గతను బట్టి ఎందుకు పశ్చాత్తాపడడం లేదు? మన తోటి మనుషుల యొక్క చూసి చూడకుండా గుంపులు కాలు దొరికితేనే సారీ బ్రదర్ అంటాం, సారీ బ్రదర్ అంటాం. చిన్న చిన్న వాటికి కూడా సారీ క్షమాపణ కూడా చెబుతాం. మరి దేవునికి విరోధంగా చేసిన తప్పిదాన్ని బట్టి, పాపను బట్టి దేవుడి దగ్గర మనం పశ్చాత్తాపడాలా లేదా? పశ్చాత్తాపడకుండా చచ్చిపోవాలనుకోవడం ఏంటి? దేవుడు మన మరణాన్ని కోరుకోవడం లేదు, మన మార్పుని కోరుతున్నాడు. మనలో మార్పుని కోరుతున్నాడు ఆయన. మనం మారాలని కోరుకుంటున్నాడు ఆయన. ప్రకటనలో 2వ అధ్యాయం అంటున్నాడు, ఎఫెసు సంఘమా, నీ భక్తి నాకు తెలుసు, అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మారు మనసు పొందము లేని యెడల నేను నీ ఎదురుకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేస్తానని చెప్పి అంటూ ఉన్నాడు. ఒక్క విషయంలో మనం అపరాధముగా ఉంటే ఆ విషయంలో కూడా మార్పు చెందాలంటున్నాడు. యోనా వెళ్ళి నీనే పట్టణంలో ప్రకటన చేశాడు. చేసిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివి నేను ముగిస్తాను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లైవ్ కాకుండా తన కోపాన్ని చల్లార్చుకుని గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనే పట్టణంలో చాటించి ప్రకటన చేసింది. ఈ నీనే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. చూసారా, ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో ఈ పట్టణస్థులు, దేవుడు కూడా వారికి చేయాలని వారికి కీడు చేయలేదు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పాపులందరినీ శిక్షించాలనుకోవడంలే, పాపులందరూ మంచివారిగా మారాలనుకుంటూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడు అండి, ఎంత కరుణామయుడు అండి. మన పాపం చేసినా దేవుడు మనం శిక్షించడం లేదు, మీరు మారండి అంటున్నాడు, మీరు మార్పు చెందండి అంటున్నాడు, మీరు క్షేమాన్ని పొందుకోండి అంటూ ఉన్నాడు. ఎంతవరకు మారుతూ ఉన్నాం? కొంతవరకు మారి చాలు లేని ఫలానా వాడికంటే నేను కొంచెం మెరుగేలే అని అనుకుంటున్నాం. కానీ దేవునికి దృష్టి అట్లా లేదు. నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అంటున్నాడు. మనిషి దృష్టిలో, నీ దృష్టిలో నీవేమైనా అయి కాదు, దేవుని దృష్టికి మనం ఏమై ఉన్నాం. నూతన సంవత్సరం వచ్చింది, పాతవన్నీ గతించాలి, సమస్తము కొత్త అవ్వాలి. మన ఇంట్లో వస్తువులు చాలా కొత్త వచ్చేసాయి. ఆ చీపురు చేప, చేపలు ఇట్లా చాలా వెళ్ళిపోయినాయి. క్యాలెండర్ అన్ని పాత అన్నీ వెళ్ళిపోయినాయి, కాల్ చేసాం, కొత్త వచ్చాయి. కానీ మనం మాత్రం కొత్త బ్రతుకోలేదు. మనలో పాపం విడిచిపెట్టాలి, మన నూతనత్వం పొందాలి, మార్పు చెందాలి. దేవుడు కోరుకుంటున్నాడు. మనం శిక్షించబడకూడదు అనేది దేవుని ఉద్దేశం, మనం నశించిపోకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం బాగుపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకు మనం ఏం చేయాలి? పాపమును విడిచిపెట్టాలి, పాపను విడిచిపెట్టాలి. అందరినీ ప్రేమించాలి, శత్రువులను కూడా ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టాలి. నీకు పనికిరానిది నీ విడిచిపెట్టింది కాదు. కాబట్టి పేదవారిని ప్రేమించాలి, దీనులను ప్రేమించాలి, అవసరం ఉన్న వారిని ప్రేమించాలి. అట్టి వారి మీద దేవుని కాపుదల ఉంటుంది, దేవుని కోపము ఉండదు. నీవు పాపములో ఉంటే దేవుని కోపము నీ మీద ఉన్నది. నీవు పాపం విడిచిపెడితే దేవుని కాపుదల నీ మీద ఉన్నది. ఏది కావాలి? దేవుని కాపుదల కావాలన్నా, దేవుని కోపము కావాలన్నా? రెండు విషయాలు మీ ముందు పెట్టుకున్నాను అంటున్నాడు, మరణ మార్గమును జీవ మార్గము.
నరకాన్ని మోక్షాన్ని, ఆశీర్వాదం శాపం, దేవుని కోపం, దేవుని కాపుదల. ఏది కోరుకుంటారో కోరుకునేది. నేను నా ఇంటి వారును దేవుని కాపుదల కోరుకుంటున్నాక ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపిని మా గొప్ప తండ్రి పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. లాస్ ఏంజల్స్ పట్టణం అమెరికాలో ఉన్నది. అనేక మంది నష్టపోతున్నారు, పట్టణం కాల్చివేయబడుతున్నాడు. నా తండ్రి, వారిలో మరణాన్ని, నాశనాన్ని మీరు కోరడం లేదు, మార్పు కోరుతున్నారు ప్రభువా. మిగిలిపోయిన వారు, సమస్తాన్ని కోల్పోయిన వారి దృష్టిని మీ తడుపుకోనండి. వారు మారు మనసు పొందడానికి సహాయించి, వారి పాపాలు క్షమించండి. వారు మీ సాక్షులుగా ప్రపంచమంతా తిరిగి అనేక మంది మీ తట్టు తిప్పడానికి ప్రభువా వారిని సాధనలుగా వాడుకోండి. అలాగే ప్రపంచంలో ప్రతి మనిషిని క్షమించండి. ప్రపంచంలో ప్రతి మనిషిని కాచి కాపాడి క్షేమాన్ని దయచేయండి ప్రభువా. మేమందరము నీకు ఇష్టముగా జీవించి నీ కాపుదల్లో క్షేమాన్ని అనుభవించి వారంగా నడిపించమని, నీ కోపం మా మీద తొలగించినట్లుగా మా జీవితాలు మార్చమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య